మొన్న పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం ఈ 10 ఏళ్లలో 193 మంది మీద ఈడీ కేసులు పెడితే అందులో కన్విక్షన్ పడింది. శిక్ష పడింది ఎంతమందికి? ఇద్దరికి. అంటే 1% కన్విక్షన్ రేటు ఈడీ కేసుల్లో ఉందనేది పార్లమెంట్లో చెప్పిన విషయం. అంటే ఏంటి? క్లియర్గా ప్రతిపక్షాలను వేధించడం కోసం వీళ్ళు ఈ మెథడు ఫాలో అవుతున్నారు. వివేకానంద రెడ్డి కేసులో కూడా అదే మెథడ్ ఫాలో అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే అప్రూవల్గా మామూలుగా అయితే ఒక హత్య జరిగిందని ఎలా నిరూపించాలి, హత్య జరిగిన ప్లేస్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించాలి, ఫోరెన్సిక్ తీసుకోవాలి, హత్య ఆయుధాన్ని సంపాదించాలి, తర్వాత దానికి సంబంధించిన సాక్షులు ఎవరెవరు ఉన్నారో చూడాలి. అట్లాగే మోటివ్ ఏంటి, ఎవరు చంపుంటారు, ఎవరి వల్ల లాభం, అంటే రివెంజ్ ఉండొచ్చు, రివెంజ్ మోటివ్గా ఉండొచ్చు. మర్డర్ ఫార్ గెయిన్ అంటారు. మర్డర్ ఫార్ గెయిన్ అంటే చంపడం వల్ల ఆస్తులు సంపద వచ్చి ఉండొచ్చు, లేకపోతే అధికారం రావచ్చు, ఒక అధికారానికి ఉపయోగపడవచ్చు. ఇలాంటి కారణాలతో, లేదు శత్రువుల మీద ఈ మర్డర్ పెట్టేద్దామని కూడా ఉండొచ్చు. ఇలాగ మోటివ్ ఏదైనా ఉండాలి, మోటివ్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అట్లాగే మెటీరియల్ ఎవిడెన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో మెటీరియల్ ఎవిడెన్స్ ఉండాలి, ఐ విట్నెస్లు ఉంటే ఇంకా మంచిది. ఇవన్నీ కలెక్ట్ చేయాలి మామూలుగా. వీటితో పాటు అప్రూవల్గా కూడా మార్చడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ముఖ్యంగా సిబిఐ అండ్ ఈడీ చేసే కేసుల్లో ఎక్కువగా అప్రూవల్ మీదే డిపెండ్ అవుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళే పార్లమెంట్లో ఈ విషయాన్ని తీసుకొస్తున్నారు. సో ఇక్కడ కూడా అదే కనపడుతుంది మనకి. ఇప్పటివరకు ఏంటంటే అప్రూవర్గా ఓన్లీ దస్తగిరి మాత్రం మారాడు, మిగతా వాళ్ళందరూ కూడా జైలు శిక్ష అనుభవించారు. ఇంకా కొంతమంది జైల్లో కూడా ఉన్నారు, ఒక్కొక్కరు 3 ఏళ్ళు అలాగే జైళ్ళల్లో ఉన్నారు శిక్ష పడకుండానే. యాక్చువల్గా ఇదేంటంటే సిబిఐ దీని మీద సీరియస్గా తీసుకొని పనిచేయట్లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు డెడ్ లైన్ 2 సార్లు డెడ్ లైన్ పెట్టి కూడా 2 ఏళ్ళు దాటిపోయింది. సో మొత్తంగా 6 ఏళ్ళు అయిపోయింది అతను చనిపోయి. ఇప్పటి వరకు కూడా ట్రయల్కే వెళ్ళలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు దీని పరిస్థితి. ఇప్పుడు ఏమైందంటే కొత్తగా జగన్కి ఇంకొక కొత్త షాక్ అని చెప్పొచ్చు. అదేంటంటే రెండవ ముద్దాయిగా ఉన్న సునీల్ యాదవ్ కూడా అప్రూవర్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న సునీల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ నాకు వైసీపీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఫస్ట్ టైం చెప్పాడు. అతను ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు. నేను చెంచలగూడ జైల్లో ఉన్నప్పుడు కూడా భయంతో బతికాను, ఇప్పుడు కూడా నాకు వైసీపీ నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, నాకు ఎవరు చంపారో తెలుసు, ఇవన్నీ చెప్తున్నాడు. సో అంటే ఏంటి, అతను కూడా అప్రూవర్గా మారుతాడు. ఇది కొద్దిగా షాకింగ్ విషయం. ఎందుకంటే మొన్నటి వరకు సునీల్ యాదవ్ సిబిఐ రామ్ సింగ్ మీద కేసు పెట్టాడు, నన్ను టార్చర్ చేసి అప్రూవర్గా మారమని నన్ను ప్రెజర్ చేస్తున్నాడు, కేసు వేశాడు. అలాంటి వ్యక్తి సడన్గా ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి జగన్ వైసీపీ వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు, నాకు ఎవరు చంపారో తెలుసు అని ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడు. సో అంటే ఇతన్ని కూడా వాళ్ళు లొంగ తీసుకున్నారా, ఇతను కూడా అప్రూవర్గా మార్పిచ్చేశారా, ఇతను అప్రూవర్ మారడం వల్ల ట్రయల్లో ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా అనే విషయాలు చూడాలి. ఎందుకంటే ఓన్లీ అప్రూవల్ స్టేట్మెంట్లు బేస్ చేసుకొని శిక్షలు వేయరు. పైగా ఏంటి, దస్తగిరి అప్రూవల్గా మారడంలో అది హియర్సే అంటారు. హియర్స్ అంటే అతనికి ఎవరో చెప్పారు, ఎర్రగంగారెడ్డి నాకు చెప్పాడు, దీని వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళు ఉన్నారని నాకు ఎర్రగంగారెడ్డి చెప్పాడని ఇతను అంటున్నాడు. అంతేగాని ఇతనికి చెప్పలేదు. ఇతనికి అవినాష్ రెడ్డి కానీ, లేకపోతే భాస్కర్ రెడ్డి కానీ, దేవిరెడ్డి కానీ వీళ్ళెవరు ఇతన్ని చంపమని ఇతన్ని అడగల. ఇతన్ని అడిగింది ఎవరు? ఎర్రగంగారెడ్డి. ఇతన్ని టీంలోకి రమ్మనింది ఎర్రగంగారెడ్డి, సునీల్ యాదవ్, వీళ్ళు. ఇది చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ విచిత్రమైన కేసు ఎలా ఉంటుందంటే, ఇతనేమో అప్రూవర్ మారాడు, మొన్నటి వరకేమో ఇతని మీద కంప్లైంట్ ఇచ్చాడు, ఎవరి మీద? సునీల్ యాదవ్ మీద కూడా ఈ దస్తగిరి ఇచ్చాడు. ఇప్పుడు అతను అప్రూవర్ మారిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 మంది లేకపోతే 8 మంది అప్రూవల్ మారిపోతే ఏం జరుగుతుందో తెలియదు మరి చట్టం. అంటే అందరూ ఒక నలుగురు చనిపోయి నలుగురు అప్రూవల్ మారచ్చా, ఇద్దరే మారచ్చా, ఒకడే మారాలా, దీనికి అంతం ఏంటి? ఈ విషయాల్ని కోర్టులు తేల్చట్లేదు. ఎందుకంటే అసలు దస్తగిరి అప్రూవర్ మారినాక దస్తగిరిని నిందితుడి స్థానం నుంచి సాక్షి స్థానానికి మార్చేయమని సిబిఐ వెళ్ళింది. సిబిఐ కోర్టు కూడా దానికి అనుగుణంగా ఆదేశాలు ఇచ్చింది. దాని మీద అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ గారు ఇది ఎలా సాధ్యం, మీరు ఏ గ్రౌండ్స్ మీద చేశారని కింది కోర్టుని, ట్రయల్ కోర్టుని అడిగింది. అది ఇంకా పెండింగ్లో ఉంది. అంటే ఇప్పుడు అతను సాక్ష్య నిందితుడా అనేది తెలియదు. నేను కూడా చాలాసార్లు ప్రశ్నించాను. అంటే ప్లాన్డ్గా ముగ్గురు వ్యక్తులు ఒకరిని చంపి అందులో ఒకడు నేను అప్రూవర్గా మారిపోయాను, వీళ్ళిద్దరే చంపిందంటే ఇతను వదిలేస్తారా?
ఇతనే ఆ హత్యను కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు. పైగా ఇతను కిరాయి హంతకుడు దస్తగిరి. 5 కోట్లు డబ్బులు ఇస్తానంటే అతను చంపడానికి వెళ్ళిన వ్యక్తి. ఆల్రెడీ ₹1,00,00,000 తీసుకొని. అలాంటి వ్యక్తి ఇప్పుడు అది మారిపోతే మన చట్టాలు ఒప్పుకునేటైతే ఇంకా హత్యలు ఎక్కువ జరగవా? హత్యలు ప్లాన్ చేసి వాళ్ళే చంపించి మళ్ళీ వాళ్ళే అప్రూవర్ మారిపోతే తప్పించుకునేంత ఈజీ అయితే చట్టము. అందరూ అదే పని చేస్తారు కదా! ఇప్పుడు దస్తగిరికి కోల్పోయింది ఏముంది? దస్తగిరికి ₹1,00,00,000 ఆల్రెడీ వచ్చింది. దాని తర్వాత పంచాయతీలు దీన్ని ఉపయోగించుకొని ఎవరైనా ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. నేను వివేకానంద రెడ్డి చంపిన వ్యక్తిని దస్తగిరినిరా ఎవడని అడుగుతావేంటి? దస్తగిరి అంటే తెలీదా నీకు? అని బెదిరిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఇది మామూలుగా జరిగేదే. ఒకరినెవరన్నా చంపినాక వాడికి ప్రమోషన్ వస్తది మన దేశంలో. ఒక హత్య చేసినాక వాడికి ప్రమోషన్ వచ్చి అందరూ భయపడడం మొదలుపెడతారు. కాబట్టి అతనికి పంచాయతీలు చేయడం, డబ్బులు సంపాదించడం ఫైనల్‌గా ఇదంతా కూడా ఫైనాన్సే. హత్యలు ఇవన్నీ కూడా ఏమవుతుంది డబ్బులకి కన్వర్ట్ చేసుకుంటారు. సో, దీంట్లో భాగంగా ఇప్పుడు సునీల్ యాదవ్ కూడా ఎందుకు ఈ పోరాటం మనం ఆల్రెడీ అతను కూడా 3 ఏళ్లకు పైన జైల్‌లో ఉన్నాడు. మేబీ అతను కూడా విసిగిపోయి ఉంటాడు. జగన్ మీద చెప్తూ పోయింది మనది పోయేదేముంది మనం తప్పించుకోవచ్చు కదా! అని అతను అనుకోవచ్చు. మరి అతను ఒకడే అనుకుంటాడా? మిగతా ఇతనొచ్చి ఏ2 ఏ ఏ2 అండ్ ఏ4 ఇప్పటికి అప్రూవల్‌గా మారుతున్నట్టు లెక్క. ఏ1 మారుతాడా? ఎందుకంటే ఎర్రగంగిరెడ్డి కూడా నా వేళ్ళు ఇక్కడ కూడా చక్కగా రావట్లేదు. అట్లా తీవ్రంగా కొట్టారు నన్ను అప్రూవల్‌గా మారమని ఆయనని ఒక స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పాడు. మరి ఇప్పుడు ఆయనకు కూడా ఆల్రెడీ ఆయన 77 ఏళ్ళు ఎంతో ఉంది. సో, ఆయన ఏజ్డు. సో, వీళ్ళందరూ కూడా మారారనుకో. రెండో వ్యక్తి ఉమాశంకర్ రెడ్డి. సో, ఉమాశంకర్ రెడ్డి అండ్ సునీల్ యాదవ్ భార్యల్ని లేకపోతే తల్లుల్ని వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని వివేకానంద రెడ్డి టచ్ చేశాడని దానివల్లే వాళ్ళు కోపం పెంచుకున్నారని వార్తలొచ్చాయి. సో, అలాంటి ఇదొచ్చినప్పుడు ఇప్పుడేమో వేరే కథ వీళ్ళు చెప్తున్నారు. మరి ఏది నిజమవుతుందో తెలీదు. ఈ కేసు ఎక్కడికి పోతుందో తెలీదు గానీ, దీన్ని రాజకీయంగా మాత్రం తెలుగుదేశం ఇప్పటికి కూడా ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తుంది.